నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో వాదనలకు ప్రభుత్వం సన్నద్ధం. న్యాయవాదులతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 4 పేర్లతో పీసీసీ తుది జాబితా. నిశితంగా పరిశీలించి అభ్యర్థిని ప్రకటించనున్న ఏఐసీసీ. కామారెడ్డి మెదక్ వరద బాధితులకు సాయమేదన్న బీఆర్ఎస్. సీఎం వచ్చి నెల రోజులైనా భరోసా ఏదని ప్రశ్నించిన హరీష్ రావు. కరూరులో తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణ షురు. అన్ని స్థాయిలలో జవాబుదారీతనంపై నివేదిక ఇస్తుందన్న స్టాలిన్. ఎడతెరిపి లేని వర్షాలతో పశ్చిమ బెంగాల్ అతలాకుతలం. డార్జిలింగ్ జిల్లాలో కొండ చర్యలు పడి 20 మంది దుర్మరణం. నేపాల్ను ముంచెత్తిన వాన, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు. కొండ చర్యలు విరిగిపడి 50 మందికి పైగా మృత్యువాత. నవంబర్ 22 లోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి చేస్తాం. ప్రజల మద్దతుతోనే ఎస్ఐఆర్ విజయవంతమన్న సీఈసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన జీవో 9ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ పయనమయ్యారు. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన పీసీసీ 4 పేర్లు అధిష్టానానికి పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఈ జీవో మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే జీవో 9 రాజ్యాంగ విరుద్ధమని కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో ఈ నెల 8న, సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై చర్చించారు. ఇదే అంశంపై హైకోర్టులోనూ మరో 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవోకి సంబంధించిన అంశాలు, కోర్టుల్లో పిటిషన్ల విషయంలో తదుపరి కార్యాచరణపై మీనాక్షి నటరాజన్తో నేతలు సమాలోచనలు జరిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం నేతలు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించే అంశంపై న్యాయవాదులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం వివరాలను తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపైన పీసీసీ కసరత్తు పూర్తి చేసింది. ఆశావహులందరి పేర్లు పరిశీలించి షార్ట్ లిస్టు చేశారు. 4 పేర్లతో తుది జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ పేర్లు ఉన్నట్లు తెలిసింది. 4 పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నారు. వీరిలో ఒకరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో కలిసి మంత్రి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్దితో ముందుకు వెళ్తున్నామని శ్రీహరి చెప్పారు. రిజర్వేషన్లపై జీవో ఇస్తే దానిని అడ్డుకోవడానికి కొంతమంది కోర్టులకు వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేసి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమని దత్తాత్రేయ అన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవన్నారు.
ఆ దిశగా బీసీలు పోరాడాలని దత్తాత్రేయ కోరారు. ఇదే జయలలిత గారు సుమారు 2-3 సార్లు ఇదే జీవో ఇచ్చేందుకు నేను ఢిల్లీ వదిలేదు, పార్లమెంట్ లో బిల్లు పెట్టి నాకు దీనికి చట్ట ప్రొటెక్షన్ తీసుకోదాకా నేను ఢిల్లీ వదలా అని చెప్పేసి ఆ యొక్క అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటే ఆ రోజు పివి నరసింహరావు గారు న్యాయబద్ధం అని చెప్పేసి ప్రప్రథంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 సీట్లు చేర్చడం వల్ల భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అది జయలలిత పుణ్యమా అని చెప్పి ఆ రోజు జయలలిత అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తి కూడా ఆ రోజు కూడా సాధించుకోలేదు. మనం ఎందుకు ముందుకుపోతుంది? ఇది మాకు అఖిలపక్షం లేదా? మనందరూ తీసుకోపోలేడా ముఖ్యమంత్రి గారు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో పాస్ చేస్తే ఓటు కూడా ఏం అనలేదని నేను మీకు సభాముఖంగా నిర్ణయం చేస్తాను. జాతీయ స్థాయిలో కూడా దీని ప్రయత్నం చేయాలి. ప్రజాకోట్లకు తీసుకెళ్లడం చాలా అవసరమని నేను మీకు సభాముఖంగా కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే సెంటర్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 52% ఇస్తామని ఎక్కడ అనదు. మనము నిర్మాణం చేసుకున్నదాన్ని యాక్సెప్ట్ చేయమని మనమందరం కలిసి కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. 47% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. ఈ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద తినే కూడా చెప్పినాం. అది కట్టుబడి ఉందాం. పార్టీల ప్రకారం ఇస్తే రేపు నిలబడ్డప్పుడు కొంత ఓసీ నిలబడ్డప్పుడు కొంత రాజకీయ అడ్డు అయితే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం వస్తేనే గెలిచింది ఎవడైనా సరే బీసీ బిడ్డనే. కాబట్టి ఆ బీసీ బిడ్డ కోసం మనం పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాయకులంతా సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పరాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రధాని మోదీ పథకాలే కారణమని రామచంద్రరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పదాధికారులకు సూచించారు. గతంలో గత ప్రభుత్వంలో ఏదైతే మన గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ చాలా అన్యాయం చేసింది, ఏడిపించింది అనేటువంటి మాట మాట్లాడతారు. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. కామారెడ్డి మెదక్ వరద బాధితులకు ఇప్పటికీ సాయం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ ప్రాంత ప్రజలను మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా కామారెడ్డి వచ్చి పరిశీలించి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నెల రోజులు పూర్తయిందని, కానీ నయా పైసా సాయం జరగలేదని ఆక్షేపించారు. జిల్లా అధికారులు పంపిన నివేదికలో దాదాపు 340 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 34 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయిన బ్రిడ్జిలను పునరుద్ధరించలేదన్న ఆయన పోచారం కాలువకు గండ్లు పూడ్చలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో పంట నష్టపోయిన వారికి ఎకరానికి 25,000 రూపాయలు తక్షణమే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు నువ్వే ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినావు, అక్కడ మెదక్లో వచ్చి రివ్యూ చేసినావు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు. ఇంకెప్పుడు ఇస్తావు వరద బాధితులకు? ఎక్కడ తెగిపోయిన రోడ్లు అక్కడనే ఉన్నాయి. ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రిడ్జ్ అయినా రిపేర్ చేసినవా? తట్టెడు మట్టి పోసినవా? కనీసం తెగిపోయిన రోడ్లను పునరుద్దరించారా? ఆర్ఎండ్బి మంత్రి ఏ రోజైనా రివ్యూ చేసిండా? ఆర్ఎండ్బి మంత్రి రివ్యూ చేయడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువే లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తావు నువ్వు కామారెడ్డికి వచ్చి చెప్పింది ఏంది? ఈ రోజుకి ఒక్కటే అమలైందా? 15 రోజుల్లో మళ్ళీ రివ్యూ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రిపోర్టులు తెప్పించి పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించండి. పోయిన యాసంగి పంటల వడ్ల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. రాజధాని వాసుల నడ్డి విరిచి రోజుకు కోటి భారం మోపాలని చూస్తున్న సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నట్లు అర్థమవుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాసులు 24 టికెట్ ఛార్జీలు పెంచిందని చాలదన్నట్లుగా కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50% టికెట్ ధరలను పెంచడం సీఎం ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. పండగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు పయనం కావడంతో హైదరాబాద్కు వచ్చే రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. వాహనాలు బారులు తీరి నెమ్మదిగా నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. పలు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులు పట్నం బాట పట్టారు. సొంతూళ్లలో ఇంటిల్లిపాదితో ఆనందంగా గడిపిన ప్రజలు రేపటి నుంచి రోజువారీ నిధుల కోసం నగరానికి తిరుగు పయనమయ్యారు. జిల్లాల నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున వస్తుండటంతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వాహనాల రద్దీతో చిట్యాల, ఓఆర్ఆర్ మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవులు ముగించుకుని పట్నం బాట పట్టడంతో హనుమకొండ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ తగ్గట్లేదు. కాజీపేట రైల్వే జంక్షన్ సైతం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఉమా, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. దసరా సెలవులు ముగియడంతో విజయవాడ నుంచి ఇటు గుంటూరు, వివిధ ప్రాంతాల నుంచి ఇటు పల్లెలకు వచ్చినటువంటి నగరవాసులందరూ కూడా తిరిగి ఇటు హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు. ఒక్కసారిగా ఇటు అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ గా రావడంతో ఒక్కసారిగా ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా అయితే ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా ఈ హైవే పైన రోజువారీగా కూడా 20,000 నుంచి 30,000 వాహనాలు వెళ్తుంటాయి. ఈ ఒక్క రోజే ఉదయం నుంచి ఇప్పుడు కూడా సుమారు 60,000 నుంచి 80,000 వరకు వాహనాలు వెళ్ళినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వాహన రద్దీకి అనుకూలంగా కూడా ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూత్లు ఉంటాయి. మొత్తం ఇప్పుడు 9 టోల్ బూత్లను ఓపెన్ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన మొత్తం కూడా ఈ హైవే మీద ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం 17 బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ వాహనాల రద్దీ పెరగటము, ఇక్కడేమో రోడ్డు విస్తరణ పనులు జరగడంతో వాహనాలు అయితే బార్లు తీరిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. దీంతో పాటు ఇటు దసరా సెలవులు ముగియటం, అందరూ కూడా ఇటు నగరానికి పైన అయిన పరిస్థితుల్లో ఇటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రైవేటు వాహనాలన్నీ కూడా కార్లు కావచ్చు, ఇతర వాహనాలన్నీ కూడా భారీగా ఒక్కసారిగా ఈ హైవే మీద రావడంతో ఇక్కడ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చౌటప్పులు, చిట్యాల, పెద్దకాపర్తి, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా అయితే వాహనాలన్నీ కూడా బాలు తీరిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. వాహనాలు ఒకదాని ఒకటి తర్వాత మరొకటైతే మొత్తం బంపర్ టు బంపర్ అయితే వాహనాలు నడుస్తున్న పరిస్థితితో ఉంది. ఏదైతే ప్రధాన మండల కేంద్రాలు ఉన్నాయో ఇక్కడ హైవే పైన, ఈ హైవే పైన ఉన్నటువంటి సర్కిల్స్, కూడళ్ల వద్ద కూడా పోలీసులు అయితే భారీగా మోహరించారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు అదనంగా పోలీసులు అందరూ కూడా మోహరించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఇక్కడ కూడా వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడకుండా కూడా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ వాహనాలు నిలబడకుండా కూడా ఆల్టర్నేట్ గా దారి మళ్లింపు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎక్కడైతే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయో, సర్వీస్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా ప్రత్యేకంగా పోలీసుల సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బంది కూడా ఆ వాహనాలన్నీ రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా వాహన రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ప్రధానంగా ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద కూడా ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ఫాస్టాగ్ సమస్యలు ఏమైనా తలెత్తితే అక్కడ
వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా ఉండే విధంగా కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది కూడా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఇదే ట్రాఫిక్ రద్దీ అయితే కొనసాగుతుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ వాహనాల రద్దీ ఇలానే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుందమ్మా. ధన్యవాదాలు ఈశ్వర్. హైదరాబాద్ రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా 6 కార్లు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 కార్లు ధ్వంసమయ్యాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న దారిలో ప్రమాదం జరిగింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కార్లలో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం కారణంగా ఓఆర్ఆర్ పై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసులు ధ్వంసమైన వాహనాలు తరలించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు ఉప్పొంగడంతో నాగసంబంధర్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది. రాష్ట్రంలో వద్దన్న వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు కురిసిన వానల నుంచి తేరుకోకముందే మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. మెదక్ జిల్లాలోని కొల్చారం, చిన్నశంకరంపేట, టేక్మల్లో భారీ వర్షం పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా లింగాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పరిధిలో వర్షానికి కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. తాండూరు కాగ్న నది, బషీరాబాద్ పెద్ద చెరువు, పెద్దములు మండలం కందనెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు ఉప్పొంగడంతో నాగసంబంధర్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది. వాగు దాటకుండా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో వరద నిలవకుండా చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా డార్జిలింగ్ జిల్లా మిరిక్ వద్ద మట్టి పెళ్లలు విరిగిపడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ పలువురిని రక్షించి ఆసుపత్రులకు తరలించారు. వర్షాల కారణంగా మిరిక్, కుర్సియాంగ్ పట్టణాలను కలిపే దుడియా ఐరన్ వంతెన కూలి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముర్షిదాబాద్, బిర్భూమ్, నదియా జిల్లాలతో పాటు డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహర్, జల్పాయ్గురి, అలీపుర్దువార్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీస్తా, మాల్ వంటి పర్వత ప్రాంత నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కుంభవృష్టితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. డార్జిలింగ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాష్ట్రపతి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డార్జిలింగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాలపై నిరంతరం సమీక్షిస్తున్నామని, కేంద్రం తరఫున సాధ్యమైన సాయం అందిస్తామని మోదీ ప్రకటించారు.
నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 51కి చేరింది. తూర్పు నేపాల్లో గత 24 గంటల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడ్డ ఘటనల్లో ఈ మరణాలు సంభవించాయి. అత్యధికంగా ఇల్లాం జిల్లాలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యోదయ, మంగ్సేబంగ్, దేవ్మై ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. పలువురు గాయపడగా అనేక మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యంతో పాటు పోలీసులు, ఇతర సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల్లోని వానలకు ఖాట్మండు లోయలోని భాగమతి, బిష్ణుమతి సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అధికారులు సూచించారు. ఖాట్మండు సహా అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టనున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 22 లోపు బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. బీహార్ ఎన్నికల్లో అనేక కొత్త కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు ప్రకటించిన సీఈసీ తర్వాత కాలంలో వాటిని దేశమంతా అమలు చేయనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు 2 రోజుల పాటు పట్నాలో పర్యటించిన అనంతరం సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీహార్లో ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఓటర్లు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చట్టానికి అనుగుణంగా బీహార్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చేపట్టినట్లు చెప్పారు. 22 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్ నిర్వహించినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. తమిళనాడులోని కరూర్లో తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణ ప్రారంభమైంది. ఐజీ అస్ట్రాగార్గ్ నేతృత్వంలోని సిట్ ఘటనాస్థలిని పరిశీలించింది. సమీపంలోని ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది. సిట్ నివేదిక తర్వాత తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు బయటకు వస్తాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.